హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీచర్లకు అదిరిపోయే శుభవార్త ఇక ప్రమోషన్లకు లైన్ క్లియర్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించే దిశగా చర్యలకు పూనుకుంది. ఈ ఉపాధ్యాయులు ప్రమోషన్కు అర్హత సాధించాలంటే తప్పకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్త్ క్వాలిఫై కావాలి. కానీ చాలామంది టీచర్లు ఈ అర్హత సాధించాక పదోన్నతులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 ప్రత్యేక టెంట్లను నిర్వహించాలని భావిస్తున్న విద్యాశాఖ ఇప్పటికే దీనిపై ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఇక గతంలో 2011 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెంట్ నుంచి మినహాయింపు ఉంటుందని భావించారు. కానీ 2025లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ప్రకారం పదోన్నతులు పొందే ప్రతి ఉపాధ్యాయుడు టెన్త్ పాస్ కావడం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో టెన్త్ క్వాలిఫై కాని టీచర్లు 31 మార్చి 2027 నాటికి టెన్త్ సాధించకపోతే పదోన్నతులకు అనర్హులుగా ఉంటారనే నిబంధన విధించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యాశాఖ 2వ టెంట్ నిర్వహించాలని భావిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 1.2 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 57,000 మంది టెంట్ అర్హత సాధించలేదు. అయితే గతంలో వివిధ దశల్లో విద్యాశాఖ నిర్వహించిన టెంట్లో 30,000 మంది టీచర్లు అర్హత సాధించారు. ఇంకా 27,000 మంది టెంట్ క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రస్తుతం విడుదలైన టెంట్ నోటిఫికేషన్ ద్వారా కొంతమంది గట్టెక్కే అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన వారందరికీ కూడా ఈ ఏడాది నిర్వహించే 2 ప్రత్యేక టెంట్లు కీలకం కానున్నాయని చెప్పవచ్చు.